దేశంలో ఇంత పెద్ద విమాన ప్రమాదం జరగడం ఇదే మొదటిసారంటున్నారు నిపుణులు. బోయింగ్ 787 అనేది ఒక అధునాతన ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తున్నారు. ప్రమాదం జరగడానికి మూడే కారణాలు ఉండొచ్చంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. అహ్మదాబాద్లోని మేఘానీలో విమానం టేకాఫ్ అయినటువంటి క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఒక మెడికల్ కాలేజీలకి ఆ భవనం పైకైతే విమానం దూసుకు వెళ్ళిపోయినటువంటి దుర్ఘటన చోటు చేసుకుంది. సుమారుగా అందులో ఉన్నటువంటి 242 ప్యాసింజర్స్లో ఒక్కరు మాత్రమే మృత్యుంజయుడిగా బయటికి వచ్చారు. అటు ఆ ప్యాసింజర్స్ మిగతా 241 మంది ప్యాసింజర్స్తో పాటు క్రూ మెంబర్స్ కూడా దీంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇదే ఘటనకు సంబంధించి ఈ ఘటన పైన మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సిఈఓ అలాగే సీనియర్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, అసలు ఈ బోయింగ్ 787 అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడినటువంటి ఎయిర్ క్రాఫ్ట్గా కూడా చెప్తా ఉన్నారు. సో అలాంటి ఏవియేషన్కు సంబంధించినటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్లో ఇంతటి ఘోర ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణాలు ఏవై ఉండొచ్చు సార్? ఒకటి, ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ చాలా పాపులర్ను మంచి కంపెనీ. బోయింగ్ కంపెనీ అనేది చాలా మంచి కంపెనీ అనమాట. అందుకొరకు ఎయిర్ క్రాఫ్ట్ చాలా బాగానే ఉండి ఉంటుంది. మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లైట్కి రాకముందు చెక్ చేస్తారు కూడా. ఇంజనీర్ మంచిగా చెక్ చేసి ప్రతి సిస్టమ్ చెక్ చేసి ఆయన సర్టిఫై చేస్తాడు. దాని తర్వాత పైలట్, కో పైలట్, కెప్టెన్ ఇద్దరు వస్తారు. వాళ్ళు కూడా మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ అన్ని సిస్టమ్స్ సరిగా చెక్ చేసుకొని అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇంజనీర్ ఏమో ఎయిర్ క్రాఫ్ట్ ఆఫర్ చేస్తాడు, అంత ఫిట్ ఉంది, మంచిగా ఉంది అని పెడతాడు. ఆయన సిగ్నేచర్ చేసి సర్టిఫై చేస్తాడు. తర్వాత పైలట్ కూడా అన్ని చెక్ చేసుకొని ఓకే ఎయిర్ క్రాఫ్ట్ మంచిగా ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని యాక్సెప్ట్ చేస్తారు. అది నా కామన్ ప్రొసీజర్. తర్వాత వాళ్ళు ఇంటర్నల్ చెక్ లిస్టు, ఎక్స్టర్నల్ చెక్ లిస్టు అన్ని సిస్టమ్స్ చెక్ చేసేటి మొత్తం వాళ్ళు డీటెయిల్గా చెక్ చేసుకొని టేకాఫ్ అవుతారనమాట. అయితే ఆ టేకాఫ్ అయిన తర్వాత ఇదేంటంటే ఇప్పుడు పైలట్స్ కూడా ఇద్దరు పైలట్స్ మంచి ట్రైన్ అయిన వాళ్ళు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్సే. ఈ పైలట్స్ యొక్క సిస్టమ్ కూడా ఎట్లుంటుందంటే మాకు ప్రతి 6 months ఒక మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. అచ్చా, ఇంకొకటి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే పైలట్స్ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్లోకి రాకముందు వాళ్ళకు బ్రెత్ అనలైజర్ చెక్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఏంది, వాళ్ళ దగ్గర ఏం ఆల్కహాల్ యొక్క తీసుకున్నారా లేదని కూడా టెస్ట్ చేస్తారు. అదే ముందు లేకుండే, ఇప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంది, అది ఉంటుంది. దాని తర్వాతనే వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్లోకి వస్తారు అనమాట. తర్వాత వాళ్ళ యొక్క ఫిజికల్ టెస్ట్ కొరకు ప్రతి 6 monthsకు మెడికల్ బోర్డ్, ఒక డాక్టర్ సర్టిఫై చేస్తాం కాదు, ఆడ 45 డాక్టర్స్ ఉన్న బోర్డులో వాళ్ళు సర్టిఫై చేయాలి. ఇంకొకటి ఏంటంటే ప్రతి 6 monthsకు వాళ్ళకు మేము రిఫ్రెషర్ కోర్స్ అని పిలుస్తాం. రిఫ్రెషర్ కోర్సులో ఏం చేస్తామంటే ఈ లేటెస్ట్ ఇంకేమైనా అడ్వాన్స్మెంట్ వచ్చిందా, టెక్నాలజీ వచ్చిందా, ఏమైనా చేంజెస్ వచ్చినా. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ పోతే ఎయిర్పోర్ట్ దగ్గర ఏదైనా ఓ టవర్ కన్స్ట్రక్షన్ అయిందనుకోండి, లేకపోతే ఎయిర్పోర్ట్ దగ్గర ఏదైనా పెద్ద బిల్డింగ్స్ వచ్చినాయి అనుకోండి, అట్లా ఆ మ్యాప్లో ఏమైనా చేంజెస్ ఉంటే అటువంటి వాటి కొరకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం ప్రతి 6 monthsకి ఒకసారి. ఇప్పుడు మీకు సాధారణంగా ఒక మీరు కాలేజీలో కావాలంటే వాళ్ళు 30-35% తోటే పాస్ అవుతారు. ఇక్కడ 70% కంటే కోసమే వాళ్ళు ఎగ్జామినేషన్ పాస్ అవుతారు. అది గ్రౌండ్ సబ్జెక్ట్స్ లోపల. తర్వాత వీళ్ళను మనం ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు 90% వాళ్ళు మార్క్స్ రావాలి. ఎమర్జెన్సీస్లో కూడా 100% రావాలి. నేను నా అట్లాంటి వాళ్ళు ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్స్ వీళ్ళని చెక్ చేస్తారనమాట. ఎమర్జెన్సీస్లో కూడా ఒక్కటి కూడా వాళ్ళు సరిగా చేయకపోతే వాళ్ళని ఫెయిల్ చేసేస్తాం మేము. సార్, ఇప్పుడు సుమారుగా మీరు 25,000 hours మీరు మొత్తం ఫ్లయింగ్ టైమ్గా మీకు రికార్డు ఉంది. అవును. సో ఈ ఎక్స్పీరియన్స్ తోని మీరు అసలు ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏవేంటి అని చెప్పి ఏమైనా అంచనా వేయగలుగుతారు? అదే ఒకటి, నేనేం చూస్తానంటే ఎప్పుడు ఎన్నడూ కూడా 2 ఇంజన్స్ ఒకసారి ఫెయిల్ అవటం ఎప్పుడు కాలేదు. చాలా చాలా రేర్ అన్నమాట. దాని కొరకు రీజన్ నేను ఏమనుకుంటున్నా అంటే ఏదైనా ఫ్యూయల్ యొక్క కంటామినేషన్ ఏమైనా ఉండేది ఉంటే దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. లేకపోతే 2 ఇంజన్లు ఫెయిల్ కావు. ఫ్యూయల్ కంటామినేషన్ ఉంటే మరి 2 ఇంజన్లకు అదే ఫ్యూయల్ పోతుంది కదా. అందుకొరకు 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఇక లేకుంటే ఒకటి సార్లు వరల్డ్లో ఒకటి ఏమైందంటే పక్షులు, ఒక గ్రూప్ ఆఫ్ పక్షులు, ఒక 100 పక్షులు వస్తే 2 ఇంజన్లు సక్ అయిపోయినాయి, 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. అయితే వాటి దగ్గర రివర్ ఉంటే ఆ రివర్లో పోయి ల్యాండ్ అయ్యాడు. లక్కలీ ఎవరికి సావలేదు, ఎవరి ఇది కాలేదన్నమాట.
సో అటువంటిది కూడా ఎప్పుడో ఒకసారి రేర్ కేసు అయిందనమాట. సార్ ఇక్కడ సార్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో పక్షుల వల్ల ఏమైనా జరిగిందా, లేకపోతే ఇంకొకటి టేకాఫ్ సమయంలో మిస్ అంటే లగేజ్ అనేది మిస్కాల్కులేషన్ వల్ల ఏమైనా జరిగింది అనుకోవచ్చా సార్? లేదు, అట్లా మిస్కాల్కులేషన్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రతి లగేజ్ వెయిట్ అవుతుంది, ఆ వెయిట్ రికార్డ్ అవుతుంది. ప్రతి మనిషిది కూడా అప్రాక్సిమేట్లీ 75 kg అండ్ యావరేజ్ వెయిట్ తీసుకుంటాం మేము. కొంతమంది తక్కువ కావచ్చు, కొంతమంది కొంచెం ఎక్కువ కావచ్చు. అందుకొరకు యావరేజ్ ఇప్పుడు 100 మంది ప్యాసింజర్స్ అంటే 100 × 75 kg లెక్క పెట్టుకుంటాం. అట్లే బ్యాగేజెస్ అయితే ప్రతి బ్యాగేజ్ వెయిట్ అవుతుంది. మనం ప్రతి హ్యాండ్ బ్యాగేజ్ ఉంటుంది మనం పట్టుకుపోయేది, దానిది కూడా మనం 7 kg 8 kg వరకు అట్లా లిమిట్ ఉంటుంది. అంతలో అట్లా కూడా దానికి అందుకొరకు ప్రతిదీ వెయిట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉంది అనుకోండి, దానికి 52 tons కావాలి. 52 tons మ్యాక్సిమం వెయిట్ ఉంటుంది. అయితే దానిలో ఇది ప్యాసింజర్ వెయిట్, మన బ్యాగేజ్ వెయిట్, ఇంకేమైనా కార్గో ఉంటుంది అనుకోండి, న్యూస్ పేపర్స్ ఉంటాయి, ఇంకేమైనా మనం ఏమైనా సామాన్ తీసుకుపోతుంటాం, ప్రతిదీ వెయిట్ అవుతుంది అనమాట. అందుకొరకు అది ఓవర్ వెయిట్ తోటి యాక్సిడెంట్ అయిందని కాదు సార్. ఇప్పుడు గతంలో మీరు HS-48కి కానీ, అలాగే బోయింగ్ 737కి కానీ, అలాగే ఎయిర్బస్ A300కి కానీ ఎగ్జామినర్గా పనిచేశారు. అవును. సో ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యూయల్ కంటామినేట్ అవ్వడం వల్లనే కావచ్చు. ఓన్లీ ప్రొబబుల్ కాజ్ ఓన్లీ వీ కెన్ సే. సో మనం ఎలా తెలుసుకోవచ్చు సార్ అసలు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన జరిగిందని ఎలా ఆ ఘటన అయిన తర్వాత దాంట్లో మనకు కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని ఒకటి ఉంటుంది. ఇంకొకటేమో అది DFDR అంటారు, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది. దాంట్లో బ్లాక్ బాక్స్ అంటారు. దానిలో అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ డీటెయిల్స్ ఇప్పుడు సాధారణంగా సముద్రం మీద యాక్సిడెంట్ అయితే, పర్వతాల మీద యాక్సిడెంట్ అయితే ఆ ఎక్విప్మెంట్ దొరకడానికి టైం పడుతుంది, దొరకవచ్చు దొరకకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇది మన ల్యాండ్లో దగ్గర డిస్టెన్స్లో అయింది కనుక అది ఇమీడియట్గా దొరుకుతుంది. దాన్ని తీసుకొని, అంటే ఆ ఫైర్లో పడ్డా కానీ ఇవి డ్యామేజ్ కావన్నమాట, నీళ్ళల్లో పడ్డా కానీ డ్యామేజ్ కావు. అట్లా దాని యొక్క కవర్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో వాటిని తీసుకొని వీళ్ళు ల్యాబ్లో పోయి వాళ్ళు చేయాలి. సో అంటే ఎంత టైంలో దాన్ని రికవరీ చేసేటువంటి సందర్భం ఉంటుంది సార్ ఆ డేటా? నో రికవరీ మనకు కొన్ని ఒక 24 to 36 hours వరకు ఉంటుంది. కానీ ఇక్కడ రికవరీ మనం 15 నిమిషాల్లో కూడా రికవరీ చేసుకుంటాం, దగ్గరనే అయింది కదా. ఆ యొక్క ఫైర్ బ్లాక్ బాక్స్ నుంచి డేటాని ఎంతసేపట్లో రికవరీ చేసుకోవచ్చు సార్? దానికి ల్యాబ్లో పోయి ల్యాబ్లో డీటెయిల్ చెక్ చేస్తాం. కాక్పిట్ వాయిస్ రికార్డర్ అయితే మనకు గంట లోపలనే వచ్చేస్తుంది. కానీ ఈ డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది కొంత టైం పడుతుంది. ఎందుకంటే దాన్ని ప్రతి సిస్టమ్ది దాన్ని అనలైజ్ చేయవలసి వస్తుంది, దాన్ని చేసుకోవాల్సి వస్తుంది. అది మాత్రం కొంచెం టైం కావచ్చు. అది దానికి ల్యాబ్లో తీసుకుపోయి, ఇప్పుడు ముందేమో మనం ఫారిన్ కంట్రీకి పంపుతాం దాన్ని డీకోడ్ అవడానికి. ఇప్పుడు మన ఇండియాలోనే మన దగ్గర ఫెసిలిటీ ఉంది, ఎయిర్ ఇండియా వాళ్ళ దగ్గర కూడా ఉన్న ఫెసిలిటీ. నేను అప్పుడు మన ఫ్లైట్ సేఫ్టీ డైరెక్టర్ ఉన్నప్పుడు అప్పుడు నేను అటువంటి ఎక్విప్మెంట్ మన దగ్గర తెప్పించినాను. సో ఇప్పుడు అది ఇక్కడనే చేసుకొని మనకు 2 రోజులు కూడా మొత్తం తెలిసిపోతుంది రీజన్. సార్ ఇప్పుడు ప్రధానంగా చాలా వరకు కూడా ఫ్లైట్స్ వాళ్ళు ఆకాశంలో ఉన్నప్పుడు కానీ, మెయిన్ ల్యాండింగ్ అయ్యేప్పుడు కానీ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి సాధారణంగా. కానీ ఇక్కడ అసలు కేవలం కొన్ని సెకండ్స్ గ్యాప్లోనే టేకప్ అయినటువంటి కొన్ని సెకండ్స్ గ్యాప్లోనే ప్రమాదం జరిగింది. ఎలా చూస్తుంది? ఇప్పుడు సాధారణంగా రిస్క్ ఎక్కువ ఎప్పుడు ఉంటుందంటే ల్యాండింగ్ అప్పుడు రిస్క్ ఉంటుంది, టేకాఫ్ అప్పుడు రిస్క్ ఉంటుంది. ఇది టేకాఫ్ అయిన తర్వాతనే అయిందన్నమాట. అయితే అంత 30 seconds లోపలనే అయింది అని ఐ విట్నెస్ ఎవరైతే చెప్తున్నారో, ఎవరైతే ప్రాణంతో వచ్చిన మనిషి చెప్తున్నాడో, అంత తక్కువ టైంలో అయ్యేది ఉంటే మాత్రం ఎవరు ఏం యాక్షన్ తీసుకునే టైం కూడా దొరకదు. అయినా కానీ పైలట్స్కు ట్రైనింగ్ ఉన్నది, అది ఏం ఫెయిల్ అయింది అని కనుక వాళ్ళకి తెలిసేది ఉంటే దానికి ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోగలుగుతారు. కానీ ఎక్కువ టైం లేకుండే, అందుకొరకే నాకు ఇంకొకటి కూడా ఏమంటున్నా అంటే, ఆయన ఆ ప్యాసింజర్ స్టేట్మెంట్ ఇచ్చింది అంటే దేర్ వాజ్ ఎక్స్ప్లోషన్, పెద్ద నాయిస్ తోటి ఎక్స్ప్లోషన్ వచ్చింది, తర్వాత కింద పడ్డది ఎయిర్క్రాఫ్ట్ అంటుండ్రు. అట్లా ఏంటంటే మాత్రం మనది ఏదైనా సాబిటేజ్ కావచ్చు, వేరే వాళ్ళు ఏదైనా బాంబు అట్లాంటి ఏమైనా పెట్టవచ్చు సార్. దీని వెనకాల ఏమైనా ఉందనుకోవచ్చా సార్? మనం దాన్ని మనం చెప్పదాలం. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాన్ని ఏమన్నా వాళ్ళు
ఎవరైనా టెర్రరిస్ట్ క్లెయిమ్ చేస్తారనుకోండి, ఇది మేము దీని కనుక మేము చేసింది మేమే అని అట్లా చేస్తారు. అట్లా చేస్తే అప్పుడు తెలుస్తుంది అది. అంతేగాని దానికి మనం ఎక్స్పర్ట్స్ మనం ఏం చెప్పదాలం అనమాట, ఏం చెప్పదాలం. ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తుందంటే ఎక్స్ప్లోషన్ అయ్యి కింద క్రాష్ అయిందా, లేకపోతే కింద క్రాష్ అయిన తర్వాత ఎక్స్ప్లోషన్ అయిందా. అదైతే సాధారణంగా అవుతుంది. కింద క్రాష్ అయిన తర్వాత ఆ ఇంపాక్ట్ తోటి ఇది వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అందులో ఫ్యూయల్ ఉంటుంది కనుక ఆ రబ్బింగ్ తోటి, ఎందుకంటే స్పీడ్ తోటి కింద పడితే కనుక రబ్బింగ్ తోటి ఫైర్ వస్తుంది. అంటే టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లో కాబట్టి ఫుల్ ఫ్యూయల్ ఉంటుంది. అదే కనుక మనం ఫ్లైట్లో ఉన్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చేది ఉంటే, ఇంజన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంజన్ మీద ఫైర్ వచ్చింది అనుకోండి, అటువంటి టైంలో మనకు ఈ మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్ లోపల ఫ్యూయల్ ఎజెక్షన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు మనం టేక్ ఆఫ్కు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 టన్స్ అనుకోండి, మళ్ళీ ల్యాండింగ్ కొరకు 80 టన్సే ఉంటుంది. సో ఆ 20 టన్స్ ఆఫ్ ఫ్యూయల్ వాళ్ళు కన్జ్యూమ్ చేయాలి. ఎజెక్షన్ సిస్టమ్ ఉంటేనో మనం ఎజెక్ట్ చేస్తాం, సముద్రం మీద జంగల్ మీద పోయి ఎజెక్ట్ చేస్తాం ఫ్యూయల్. సో ఇది సిచ్యువేషన్. అయితే అక్కడ జరిగినటువంటి ఆ దుర్ఘటన అనేది, ఆ ఫ్లైట్ ఎక్స్ప్లోజన్ ఏదైతే జరిగిందో, ఫ్లైట్కి సంబంధించినటువంటి ఆ ఘటన ఏదైతే జరిగిందో అహ్మదాబాద్లో, మెయిన్గా ఆ ఫ్యూయల్ కంటామినేట్ అయితే, ఒకవేళ ఆ ఇంధనం, విమాన ఇంధనం అనేది కలుషితం అయితే కనుక ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు. ఒకేసారి ట్విన్ ఇంజన్స్ అంటే 2 ఇంజన్స్ కూడా ఒకేసారి ఆగిపోవడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. కాబట్టి సో ఒకవేళ అలాంటి ఘటన జరగాలంటే వందల కొద్ది కొన్ని పక్షుల గుంపులు ఆ ఇంజన్స్కి అడ్డుగా వచ్చినప్పుడు అవి ఇంజన్స్లోకి వెళ్ళి ఇలాంటి ఘటనలు జరుగుతాయి. కానీ ఇక్కడ టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాలకే జరిగిందంటే ఒకవేళ ఫ్యూయల్ ఏదైతే ఉందో అది కంటామినేట్ ఫ్యూయల్గా భావించవచ్చు అంటూ కూడా కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు, ఏవియేషన్ ఎక్స్పర్ట్ గారు అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో విజయ్, బిగ్ టీవీ.